సంచలనం సృష్టించిన తనకంటి జ్యువెలర్స్ యజమాని శ్రీనివాసులు అతని సోదరుడు వెంకటస్వామి ఉదంతంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరోమారు స్పందించారు. సాయంత్రం నెహ్రూ రోడ్లోని ఆయన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడారు. తనకంటి సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో వసంత్ కుమార్ అనే మూడవ వ్యక్తి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. పట్టణంలో ఇంత జరుగుతున్నా డీఎస్పీ అధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వసంత్ కుమార్ ఎక్కడ ఉన్నా అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని విస్మరించమని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే వరద ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 5వ వార్డు కౌన్సిలర్ మంగనూరు మురళీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు వాద్ది బాలుడు పాల్గొన్నారు. సుమారు 3 రోజుల కిందట మన ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్ తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నారు, వసంత్. ఎవరి వసంత్? ప్రొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే పోలీసులు కొంత మేరకు అనుమానాల మీద ఏదో కొట్టేయదన తెలుస్తాననే ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈడెవరు ఇతను? ఇతను ఏ ఊరు వాడు, ఏ ప్రాంతం వాడు, ఎవరికి సంబంధించిన వాడు? అతను తుపాకీ గురిపెట్టి కాలుస్తాను అనడము, పై కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరిగా మానవత్వం లేక వాళ్ళ ఇష్టమై ఏమన్నా పోలీసు రాజ్యమా? ఏం తప్పులు చేసినా వాళ్ళే ఊరికనే ఉండాలన్నా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే పొద్దుటూరులో ఏం చేస్తుంది? ఏమో ఊర్లో ఉంది. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను వీళ్ళని కిడ్నాప్ చేసిన దానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. ఎమ్మతో మాట్లాడి ఎవరు మన పొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన పొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తాడారు? ఏం చేస్తున్నారు? ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? బాధితులను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. నేను కొన్ని ఇక్కడ తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేశాను అమ్మ? అతను ఎవరు? నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి వాణిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను ఎవడు వాడు? బయట వ్యక్తి, సంబంధికుడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఛాయలకి సంబంధించినవాడు కాదు. నువ్వు ఎవడు అనుకుంటున్నావు? ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పొద్దుటూరు డిఎస్పీ గారిని. అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా? ఏదో అయిపోయింది, మేము ఇంతటితో అయిపోయినామని అనుకుంటున్నారు. ఏం ప్రజల మధ్య అంతా మీకు చులకనగా ఉండవా? మమ్మల్ని కొట్టడం ఉంటే అంత చూడమనుకుంటున్నారా? విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి? విశేషణారహితంగా కొట్టేదానికి ఎవరు? కాళ్ళ చేత తన్నేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అని అన్నాడే. ఎవరిదా తుపాకీ కాలుస్తానంటాడా? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? 2 ఎస్ఐలు ఏం చేస్తున్నారు? సిఐలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా 8 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? కాలుస్తానంటావు? మనిషి మీద పెట్టాడు. నేను పోలీసుగా నన్ను అక్కడ వెళ్ళి చూసిన దానికి ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తా ఉంది. వాడు ఎవరో బయటి వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధితుని కొడుతూ ఉంటే ఆ కొట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు. మన ఆస్తులను దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు. ఎవరు ప్రజాస్వామ్యం అనుకుంటాడో? నీ ప్రజలకు హక్కులు లేవు. ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది. ప్రజల మానము ప్రాణము రక్షించే దానికోసం మిమ్మల్ని పెట్టినారు.
మీరే దానిని కాటేసేదానికి తయారైతుంటారు. ఎవరో మూడో వ్యక్తి ఎవరో తేల్చి పొద్దుటూరుకు తీసుకొని వచ్చి ఒకరి మీద కేసు పెట్టి ఫలానా అతను ఇతనని పొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి. అంతవరకు మీ బాధ్యత. ఇది ఇంతటితో మేము విడిచిపెట్టాము. ఈ విషయం ఎస్పీ గారికి డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాము. 35 గంటలు కింద వేసి తీసుకొని పోతే నువ్వేం చేస్తాడో నీకు బాధ్యత లేదా? నువ్వు పోలీస్ అధికారి కదా, నీకు 5 స్టేషన్లు అధికారం ఉంది నీకు. ఎవరు నీకు చెప్పరు? నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఎక్కడ బయట కూడా తిరగకుండా. కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి పొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య. ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ఇప్పుడు తెలియజెప్పి కోర్టుకు పెట్టాల్సిన బాధ్యత నీకుంది. చర్యలు గమనించి 2-3 రోజుల నుంచి నాకు 5-6 మంది ఫోన్లు చేశారు. ఏంటి సార్ పోలీసులు మమ్మల్ని కూడా ఇట్లే చేస్తారా, ఏంటి మా పరిస్థితి అని. ఈ భయోత్పాతమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి. అన్ని రకాల బంగారు, బట్టలు, వెండి నుంచి అన్ని రకాల వ్యాపార సంస్థలకు ఎన్ని మండీలు ఇల్లు సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి. మాకు కూడా ఏమన్నా ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా పరిస్థితి ఏం సార్ అనే భయోత్పాత పరిస్థితుల్లో పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు. కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తాను పొద్దుటూరు ప్రజలకు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా నాకు ఫోన్ కొట్టండి, నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి. రాత్రిలో పగుల్లో ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తాను. ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా పొద్దుటూరు పట్టణమే, రూరల్, 2 టౌన్, 3 టౌన్, 1 టౌన్ అంతా రూరల్, అంతా డిఎస్పీ గారి పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి 3 టౌన్ లో కేసు రిజిస్టర్ అయిన కేసులు ఒకటేసారి ఒక మెమో వేసి 1 టౌన్ మార్చిన దాంట్లో మతలమేమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పీ గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయన తెలిసి కూడా దానికి సహకరిస్తా ఉంది, మద్దతు పలుకుతా ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్ వేసినప్పుడు ఏదైనా అనుకూల సంఘటనలు జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టు సెక్షన్ మారుస్తారు తప్పక కేసులు స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని అయింది. ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ 3-4 రోజులు ప్లాన్తో మార్చుకుంటారు. మీ అందరికీ తెలిసి డిఎస్పీ గారికి కూడా తెలిసి ఈ యొక్క వాళ్ళను ఈ తనికంటి శ్రీనివాసులు, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయన కూడా భాగస్వామి ఉంది.